బోరబండ డివిజన్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ సైట్ 3 మరియు స్వరాజ్ నగర్లోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో నిర్వహించిన హెల్త్ క్యాంపులకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, కార్పొరేటర్ బోరబండ కార్పొరేటర్ సతీమణి హబీబా సుల్తానా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సైట్ 3 పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగలక్ష్మి, పిహెచ్సి స్వరాజ్ నగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుబాన్, మెడికల్ స్టాఫ్ పాల్గొన్నారు. అందరూ కూడా ఒక ప్లెడ్జ్ లాగా తీసుకొని మనం అందరం కూడా దీనికి ఒక వారియర్స్ లాగా పనిచేయాలి. ఎక్కడ అటువంటి ఇన్సిడెంట్ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పాలి, తెలిసిన వాళ్ళకి చెప్పాలి, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళని తద్వారా ఫర్దర్గా అడిక్షన్ కాకుండా తీసుకోగలిగితే వాళ్ళని మనము కాపాడుకోగలిగిన వాళ్ళు. సో విత్ రిగార్డ్ టు అవేర్నెస్ మీరు ఆల్రెడీ మాట్లాడారు, అన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంది. మీరు ఏ ఆలోచన చేస్తారు, అది ఇన్ఫర్మేషన్ వస్తే అన్నేసి నా దుష్మని అయితే వాళ్ళ డ్యామేజ్ అయితే అది కాదు. యు ఆర్ సేవింగ్ బై గివింగ్ ఇన్ఫర్మేషన్, యు ఆర్ సేవింగ్ వన్. ఇంకా డ్రగ్ డ్యామేజ్ అయితే అంటే లేదు, ఎందుకంటే ఈ ఒక కేస్ బుక్ అయితే మీ అన్ని భవిష్యం డ్యామేజ్ అయితే మీకు మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం రాదు, ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగం కూడా రాదు. ఇప్పుడే ప్రతి ప్రైవేట్ కంపెనీ కూడా మీ క్యారెక్టర్ వెరిఫికేషన్ చేస్తున్నారు. సో ఏదైనా చిన్న గవర్నమెంట్లో కంపల్సరీ క్యారెక్టర్ వెరిఫికేషన్ అవుతుంది. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్దేశం కూడా ఎవరికి భవిష్య డ్యామేజ్ చేయడానికి లేదు. మన దగ్గరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఫస్ట్ మన కౌన్సిలింగ్ ఇస్తాము. కొంచెం సీరియస్ కేసు ఉంది, సో ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకటి డి అడిక్షన్ సెంటర్ కూడా ఉంది, అక్కడ పంపించేసి అక్కడ మీకు డి అడిక్షన్ గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాము. బట్ ఎవరైనా సీరియస్గా చాలా హెవీగా అడిక్ట్ అయ్యారు, ఇక్కడ సప్లై చేస్తున్నారు, యూత్ పిల్లలకి గ్రూప్లో వాళ్ళని స్ప్రెడ్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ ఉంది. అండ్ ఒకసారి ఒక ఎన్డీపీఎస్ కేసు బుక్ అయితే అంటే మీరు 4-5 ఇయర్స్ జైలు నుంచి బయటకు కూడా రాదు. తర్వాత కూడా ఇది కేసు